హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జొన్న దోశ అండి. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు జొన్న అన్నం చేసుకొని తింటాను. కాకపోతే ఇంట్లో అందరూ తినలేరు కదండి. అందుకని చెప్పి ఇలా ట్రై చేద్దామని చెప్పి దోశలు వేస్తున్నాను అనమాట. సో దానికోసం 2 కప్పులు జొన్నలు తీసుకున్నానండి నేను. అలానే రైస్ వచ్చి బ్రౌన్ రైస్ ఉన్నాయి అన్నమాట. ఆ బ్రౌన్ రైసు వేసుకుంటున్నాను. 1:1 రేషియోలో తీసుకుంటున్నానండి. బ్రౌన్ రైస్ ఏమో 1.5 కప్ ఉన్నాయి. దానికి ఇంకో 1/2 కప్పు స్టోర్ రైస్ ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, అవి వేస్తున్నాను అనమాట. జొన్నలు 2 కప్పులు అయితే రైస్ కూడా 2 కప్పులు వేసుకున్నాను. ఇంకా మినప్పప్పు అయితే 2 కప్పులు జొన్నలు, 2 కప్పులు బియ్యానికి 1 కప్పు మినప్పప్పు వేస్తున్నానండి. 1 కప్పు మినప్పప్పు వేస్తే దోశకి మినప్పప్పు ఎక్కువ పడితే బాగుంటుందండి. దోశ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇంకా మెంతులండి, మెంతులు నేను ఎక్కువే వాడతాను అన్నమాట. మెంతులు వేసుకుంటున్నాను. ఇవి బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టేసుకోవాలండి. నేనైతే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ రుబ్బుకుంటాను అనమాట. ఈ పిండి ఎంత పర్మనెంట్ అయితే అంత మంచిదండి హెల్త్కి. మనకి బాగా ఈజీగా డైజెషన్ అవ్వాలంటే కనుక ఎంత పర్మనెంట్ అయితే అంత మంచిదన్నమాట. మేమైతే ఇడ్లీలే ఎక్కువ తింటామండి, దోశలు తక్కువ అన్నమాట. ఎస్పెషలీ నేనైతే దోశలు చాలా తక్కువగా తింటానండి. దోశలకైతే ఇంత మినపప్పు వేస్తాను, కానీ నేను ఇడ్లీకి అసలు ఇంత మినపప్పు, ఎక్కువ బియ్యానికి 1 కప్పు మినపప్పు వేస్తాను అండి. లేకపోతే ఇంత అయినమాట. ఇంకా సాయంత్రం కొద్దిగా అటుకులు కూడా నానబెట్టి, కొద్దిగా ఒక గుప్పెడు అటుకులు నానబెట్టి వాటిలో కలుపుతున్నా అండి. మనకి దోశలకైనా ఇడ్లీకైనా నేను అటుకులు కూడా వేస్తాను అనమాట. చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండి కూడా నేను అట్లు వేస్తానండి, బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా రుబ్బి పోసేసుకుంటున్నాను. నేనైతే ఇవి క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పి మిక్సీలోనే వేసానండి, గ్రైండర్కి వేయలేదన్నమాట. మిక్సీ వాడకపోవడమే పిండిలకి మంచిదండి. ఎందుకంటే హీట్ అయ్యి ఆ పిండి దానిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కదా, మినపప్పులో ఉండేటివి కావచ్చు, ఏదైనా కానీ. గ్రైండర్ అయితే అంత హీట్ అవ్వదు, స్టోన్ కాబట్టి. ఇది మాత్రం హీట్ అయిపోతుందండి. ఇంకా పిండి అంతా రుబ్బుకున్న తర్వాత బాగా చేత్తో బాగా కలుపుకున్నామంటే కనుక బాగా పర్మనెంట్ అవుతుందండి. చూడండి, నేను నైట్ పిండి కలిపినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో. బాగా పొంగి ఇలా పర్మనెంట్ అయిందంటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిదండి. అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట. కొత్తగా తినే వాళ్ళైనా కూడా ఏం భయపడాల్సిన పని లేదండి, తినొచ్చు. కాకపోతే ఇలా పర్మనెంట్ అయితే చాలా మంచిదన్నమాట. చూడండి, ఈ పిండితో ఇడ్లీలైనా పెట్టుకోవచ్చండి, లేదా దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే దోశలే వేస్తున్నాను అనమాట. నార్మల్ దోశ ఇంకా ఎగ్ దోశ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ దోశ చూపిస్తానండి. నేను ఒక సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఇంకా కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. పిండి ఎంత పలచగా ఉంటే మనకి దోశ వేయటానికి బాగా వస్తుంది అన్నమాట. ఇంకా కూడా పడతాయండి నీళ్ళు. ఇంకైతే తవాకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి దోశలు వేస్తానండి. మామూలుగా అయితే నేను నార్మల్ దోశకైతే ఇంకా ఇలా అప్లై చేయడమే కానీ ఆయిల్ మళ్ళీ దోశ వేసిన తర్వాత వేయను అనమాట ఆయిల్. ఒక ఎగ్ దోశకి మాత్రమే చుట్టూరు ఆయిల్ వేస్తానండి. ఇదిగోండి, ఇప్పటికి కూడా తిక్కగానే ఉందండి పిండి. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట, ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు. మాకైతే మెత్తగా లావుగా ఉండే దోశలు కాకుండా ఇలా పేపర్ రోస్ట్లా కావాలన్నమాట. పేపర్ రోస్ట్లా ఉంటేనే ఇష్టపడతారు. అందుకని చెప్పి ఇలానే చేస్తాను నేను, ఎప్పుడు పేపర్ రోస్ట్ లానే చేస్తాను అన్నమాట.
చాలా బాగుంటాయి క్రిస్పీగా. దోశలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా క్రిస్పీగా పేపర్ రోస్ట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగా నేను ఇడ్లీ అయితే ఎక్కువ తింటాం, కానీ ఇలా దోశలు వేసుకున్నప్పుడు రకరకాలుగా రాగి కానీ ఇలా జొన్నలు కానీ లేదా సజ్జలు కానీ ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటాను అనమాట. మనం ఏదైనా తింటాము, కాకపోతే ఆ తినేదేదో కొంచెం హెల్తీగా తిన్నామంటే ఇంకొంచెం బాడీకి హెల్తీ కదండి. అందుకని చెప్పి ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఏదో ఒక రకం ట్రై చేస్తూనే ఉంటాను. అది హెల్త్కి ఏదైనా సరే నేను ఇంట్లో చేసి పెట్టేటప్పుడు చేసేది హెల్త్కి ఏ రకంగా మంచిదో చూసుకొని చేస్తాను అనమాట మ్యాక్సిమము. ఇవ్వండి ఇప్పుడు ఎగ్ దోశకు మాత్రం 4-5 చుక్కలు చుట్లూరు వేస్తాను, మధ్యలో ఒక 2 చుక్కలు వేసి ఇంకా ఎగ్ ముందుగా కలిపి పెట్టుకుంటా అండి. సాల్టు, పసుపు, కారం, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ వేసి కలుపుతాను అనమాట. ఇంకా దాన్ని కలిపి ఇలా కలుపుకొని దోశ పైన పోసేస్తానండి. పోసి ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే అనమాట. ఇది పోసేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకుంటే బెటర్ అండి, హైలో కాకుండా. ఎందుకంటే మనకి పైన ఎగ్ కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మాడిపోతుంది. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈవెన్గా 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ దోశలు అయితే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ కదా. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.